సో మొత్తానికి ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీకి ఒక సర్వే ఇచ్చారు, మీరు అన్నదే నిజమైంది. సో దాంట్లో మీరు కేకే అంటేనే ఒక ప్రభంజనం సృష్టించుకున్నారు, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఏపీ 1 year అయిపోయింది పాలన వచ్చి, చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చి. పాలనలో ఈ కూటమి ప్రభుత్వంపై సర్వే చేశారా, ఎలా ఉంది అంటారు? ఆబ్వియస్గా మనం ఇప్పుడు సర్వే చేయాలంటే ఒక ప్లేస్కి వెళ్ళాలి కదా, ఆ ప్లేస్ ఒక నియోజకవర్గం ఉంటుంది. రిపోర్ట్ కూడా మన నియోజకవర్గం టార్గెట్ కాబట్టి మేము చేసింది ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్యే సెంట్రిక్గా ఉంటుంది. ఎమ్మెల్యే గెలుస్తారా ఓడతారా అంటే చివరికి ఎంత చేసినా ఫైనల్ క్వశ్చన్ మీద వెళ్తాం. ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది కాబట్టి నియోజకవర్గం సెంట్రిక్గా, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా ఒక భాగం. బట్ నియోజకవర్గంలో విలేజ్లు, మండలాలు, సమస్యలు, యాస్పిరేషన్స్, కొత్త క్యాండిడేట్లు ఎవరైతే బాగుంటుంది లేదా మళ్ళీ టర్న్ అవుతారా, ప్లస్ కమ్యూనిటీ యాస్పిరేషన్స్ ఉంటాయి. బీసీ కమ్యూనికేషన్స్ వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు కమ్యూనిటీ కానీ, లేకపోతే రకరకాల కాపు కమ్యూనిటీ కానీ ఏం కోరుకుంటున్నారు, రకరకాల కమ్యూనిటీస్ లీడర్స్ పరంగా డివైడ్ చేసి ఇదంతా నియోజకవర్గం సెంట్రిక్గా తీసుకొని చేసాం ఇప్పుడు ఓవరాల్గా. దీంట్లో అడుగుతున్న క్రమంలో సెంట్రల్ లెవెల్ ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది, లేకపోతే ఎవరు కూటమి లీడ్ చేస్తే బాగుంటుందని, లేదా ఆల్కహాల్ స్కీమ్ ఎలా ఉంటే బాగుందా లేదని, అదే పర్టికులర్ ఏరియాస్ ఇప్పుడు వైజాగ్ చుట్టుపక్కల ఏరియా అయితే స్టీల్ ప్లాంట్ ఎలా ఉందని, లేకపోతే అమరావతి విజయవాడకు వస్తే అమరావతి ఇష్యూస్ మీద ఏం మాట్లాడుకుంటున్నారని, అలాగే మనకు ఉత్తరాంధ్రలో ఇప్పుడు గంజాయి వాటి మీద తగ్గిందా పెరిగింది అనుకుంటున్నారా కానీ, ఇలా స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా అడుగుతాం. ఓవరాల్గా అన్నీ కవర్ చేసుకుందని ట్రై చేసాం. ఓకే, 35 అంశాలుగా తీసుకున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీఎంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం సర్వే చేస్తే, మీరు సర్వే చేశారు ఆల్రెడీ, 77% వరకు కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన పాలన కానీ, ఆయన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ. అండ్ 14% నుంచి 15% వరకు అసంతృప్తిగా ఉన్నారు. అంటే విజనరీ లీడర్ ఆయన ముందుకు వెళ్తున్నారు, 2047ని దృష్టిలో పెట్టుకొని ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ 15% వరకు ఎందుకు అసంతృప్తి ఉన్నారు అంటే దీంట్లో మీరు చాలా బాగుంది అనుకునే వాళ్ళకు 2 సెక్షన్. ఎస్ అది యాక్చువల్ చాలా బాగుంది కదా, మొత్తం 70% బాగుంది, చాలా బాగుంది అనుకునే వాళ్ళు, చాలా బాగుంది రెండు కలుపుకుంటే అది చాలా బాగుంది అనే ఒకరు మీకు నెంబర్ ఇందాక చెప్పినట్టు 38-39% ఉండొచ్చు. సో బాగుంది అనుకునే సెక్షన్ అటు టిల్ట్ అవ్వచ్చు, రేపు పొద్దున బాగాలేకపోతే. చాలా బాగుంది అనుకున్న వెరీ మచ్ ఇంప్రెషన్ అనమాట. మీరు నాకు భోజనం పెట్టేది అద్భుతంగా నచ్చింది, దాంట్లోంచి ఒక స్వీట్ తీసినా కానీ అద్భుతంగా నచ్చుతుంది. బాగుంది అని అంటున్నాడంటే నాకు పర్లేదు బాగానే ఉంది, కంపారిటివ్లీ ఇంతకుముందు బాగుంది అనేవాళ్ళు రేపొద్దున ఏ పథకం తగ్గినా, ఏ ఎమ్మెల్యేది ఇంపాక్ట్ తగ్గినా డిఫరెన్స్ చూపిస్తారు. మీరు తెలుసుకోవాల్సిన అందరికి విషయం ఏంటంటే, ఒక ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడితే దాంట్లో 70 నుంచి 80 పార్టీ ఓట్లే ఉంటాయి. ఇప్పుడు మీరు నిలబడ్డా, నేను నిలబడ్డా నియోజకవర్గంలో ఆ ఓట్లు ఫిక్స్డ్గా ఉంటాయి. మిగతా 10,000, 20,000, 30,000 ఓట్లు మటుకే మీరు పుల్ చేయగలుగుతారు, లేదా నేను పుల్ చేయగలుగుతాను. అంటే మిమ్మల్ని చూసి, మీరు చేసిన వర్క్స్ చూసి నుంచి మీరు ఒక 20,000 వరకు తెచ్చుకోగలరు అనుకోండి, మీరు మంచి సూపర్ లీడర్ అనమాట. నేను ఒక 25,000 దాకా తెచ్చుకోలేను అనుకోండి, నేను ఎక్సలెంట్, ఇంకా టాప్ ప్లే అంతే. మన ఓట్ బ్యాంకింగ్ 25,000-30,000. సో నేను పార్టీ మారినా, మీరు పార్టీ మారినా ఈ ఓట్ బ్యాంకింగ్తోనే మారుతుంటాం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 5,000 ఓట్లు పెంచుకునే స్థాయిలో వర్క్స్ చేస్తున్నారు అనుకోండి, కానీ మీరు డ్యామేజ్ చేసే ఓట్లు 10,000 తగ్గించుకున్నారు అనుకోండి. ఆయన 5,000 పెంచుతున్నారు, మీరు 10,000 తగ్గించారు. అంటే మొత్తం ఏదైనా ఎమ్మెల్యే డ్యామేజ్ అయింది అనుకోండి, ఎక్కువ డ్యామేజ్ చేశారు అనుకోండి, ఆబ్వియస్గా దాని డైరెక్ట్లీ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు డ్యామేజ్ చేశారు అనుకోండి, దాని ఇంపాక్ట్ అది కూటమి ప్రభుత్వం మీద పడుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నట్లు 88 మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు పనితీరు కూడా అంతగా ప్రజలకి చేరువ కాలేదు, అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. దాంట్లో 19 మంది వరకు మాత్రం మీరు చేసిన సర్వే ప్రకారం 19 మందిని అయితే అసలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళని అసలు మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక చేస్తారా లేదా అనేది కూడా చాలా సస్పెన్స్. ఎందుకు అసలు 19 మంది మీద అసంతృప్తి మనం చేసామని కాదు, ఎనీ ఒక ఆబ్వియస్లీ ప్రతి పొలిటికల్ పార్టీ మనతో కాకపోయినా ఇంకొకరితో చెప్పుకుంటాం. మనం స్టెప్ ఫార్వర్డే మనం చేసుకుంటున్నాం. కొన్ని అలైన్ అయ్యి చేస్తుంటాయి. అలైన్ అయ్యి చేసే వాళ్ళకి న్యూట్రల్గా ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ సపోజ్ నేను మీ గురించి రోజు మీతోనే మాట్లాడుతూ మీతో అలైన్ అవుతాను అనుకోండి, తెలియకుండా మీ మాట తీరు నచ్చుద్ది, మీ ఇంటర్వ్యూస్ నచ్చుతాయి, రోజు చూస్తుంటే ఒకరు కనెక్ట్ అవుతాం. అలాగే నేను ఫర్ సపోజ్ సీఎం గారితోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారితోనో అలైన్ పని చేస్తున్నాం అనుకోండి, ఎంతో కొంత వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఇంత కష్టపడుతున్నారు కదా, క్లోజ్గా చూస్తుంటాం కదా, ప్రతి దగ్గర ఆ ఇంపాక్ట్ ఎమోషనల్గా పడుతూ ఉంటుంది మనకు. అలా కాకుండా మేము స్టెప్ అవే చేసి మేము న్యూట్రల్గా చేస్తున్నాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేము ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, మేము మా పార్టీ చేసుకుంటూ వెళ్తున్నాం, ఇది నేషనల్ వైడ్గా చేద్దామని ముందుకు వెళ్తున్నాం. బట్ వాళ్ళు చేసుకున్నా కానీ బయటపడే 19 మటుకు 100% బయటపడతాయి. మిగతా కొన్ని అటు ఇటుగా ఉన్నాయి బయటపడకపోవచ్చు. ఈ 19 మటుకు మాకు 30% డిఫరెన్స్ కనపడుతుంది ఆ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. ఇప్పటికి మేబీ వాళ్ళు 25% రావచ్చు, కానీ ఈ 19 మటుకు ఖచ్చితంగా మోర్ దెన్ 30% ఓట్ బ్యాంకింగ్ వాళ్ళు కోల్పోతున్నారు ఈ రోజుకే. ఎందుకని, ఏ కారణాల వల్ల అంటే కొన్ని ప్రాక్టికల్గా ఉండే ఉంటాయండి. ఇప్పుడు మీరు
ఫర్ సపోజ్ ప్రైమ్ దాంట్లో మనకు కొత్తగా జాయిన్ అనుకోండి, ఆల్రెడీ ఒక సర్కిల్ గ్రూపులు ఉంటారు అందరూ భోజనాలకు వెళ్ళేటప్పుడు. ప్రతి ఆఫీస్లో ఒక నలుగురు కలిసి వెళ్తూ ఉంటారు, ఇంకో గ్రూప్గా ఉంటారు. ఆ గ్రూప్లోకి మీకు కొత్తగా రావడం వల్ల వెంటనే మీకు మేబీ ప్యాకేజ్ మీద ఒకటే ఉండొచ్చు, పొజిషన్ ఒకటే ఉండొచ్చు, కానీ మింగిల్ కాలేరు, టైం పడుతుంది. సో ఇప్పుడు వీళ్ళంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్గా వచ్చిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ప్రతి విలేజ్లో ప్రతి నియోజకవర్గ స్థాయిలో సెట్ ఆఫ్ లీడర్స్ ఒక అలైన్ అయ్యి ముందుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళతో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ వల్ల ఏంటంటే ఎలాగ మనకు చంద్రబాబు నాయుడు గారితోనో పవన్ కళ్యాణ్ గారితోనో లేకపోతే ఎవరితోనో వెళ్ళి పనులు చేయించుకునే అంత ర్యాపో ఉండదు. ఆల్రెడీ ముందున్న లీడర్కి ఆ ర్యాపో ఉంటుంది, ఎలా కలవాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి అనేది ఒకటి. ఇంకోటి బ్యూరోక్రసీతో కూడా, అంటే కలెక్టర్తో మనం ఎలా పని చేయించుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది ఉండదు. అంటే కార్యకర్తలతో పని చేయించుకోవడం కష్టం అవుద్ది, సీఎం స్థాయిలో వెళ్ళడం కష్టం అవుద్ది, కొత్త కాబట్టి, నెట్వర్క్ తెలియదు కాబట్టి. అలాగే బ్యూరోక్రసీ ప్రతి ఎంఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ వరకు వాళ్ళతో పని చేయించుకోవడం కొత్త అవుద్ది. ఇది కాకుండా కరప్షన్ పర్స్పెక్టివ్కి వచ్చామనుకోండి, రియాలిటీ ఏంటి, ఎనీ సెటిల్మెంట్ ఏదైనా చేస్తున్నప్పుడు ఆర్గనైజర్గా ఉన్న వాళ్ళకి ఆర్గనైజర్గా ఎలా చేయాలి, ఎవరిని ముందు పెట్టాలి, ఎవరు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు నేను మాట్లాడాలి కదా, పలానా సుబ్బారావు గారు అప్పారావు గారు మీరు మాట్లాడండి, తర్వాత నేను బ్యాక్ ఎండ్లో మీకు ఏమంటే సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అనార్గనైజ్డ్ అయిపోద్ది అనమాట. అనార్గనైజ్డ్ అయిపోతే మీరు చేసే ప్రతి ఇసుకది, ప్రతి కంకర్ది, ప్రతి ఇష్యూది, ఇక్కడ ₹1 లిక్కర్ది కానీ, సెటిల్మెంట్ కానీ, సిండికేట్ కానీ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి పబ్లిక్ ఓవరాల్గా. సో ఈ అన్ని సెక్షన్స్ వల్ల కన్సాలిడేట్గా నెగిటివిటీ ఎక్కువ పెరిగేదానికి స్కోప్ ఉంటుంది. ప్లస్ నా వల్లే గెలిచారు, నేను ఈ నియోజకవర్గంలో నేను వచ్చాను కాబట్టి గెలిచాను, నేను పోటీ చేసి గెలిచాను, లేకపోతే అతనైతే ఓడిపోయిండేవాడు అన్న చిన్న అహం కూడా పెరిగేదానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం గెలిచారు కదా, 20-30 సంవత్సరాలకి ట్రై చేశాడు, 4 సార్లు ఓడిపోయి, నేను రాగానే గెలిచానని. కానీ గెలవడానికి కావాల్సినటువంటి సిస్టమ్ ఆల్రెడీ సెట్ అయింది, మీరు కేవలం ఆ పాత్రలో నిలబడ్డారంతే అని రియలైజేషన్ టైం పడుతుంది. సో ఈ రీజన్స్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ జరుగుద్ది వీళ్ళకి, కొత్త వాళ్ళకి.